వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో చేపల కూర పులుసు రెసిపీ చూపిస్తున్నానండి। ముందుగా ఇలా 3 ఉల్లిగడ్డలను కాల్చుకొని పైన పొట్టు తీసి కడిగి కట్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకోవాలి। సో తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇలా ఎండు కొబ్బరి సన్నగా తరిగి తీసుకోవాలన్నమాట। అలానే ధనియాలు కూడా యాడ్ చేసేసుకొని ఇది కూడా పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలండి। సో తర్వాత అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి। 2 టమాటోస్ని కూడా కట్ చేసి అలా పక్కన పెట్టేసుకోవాలి। సో తర్వాత ఒక మిక్సీ జార్లోకి కాల్చిన ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి టమాటో ముక్కలు అండ్ కొబ్బరి ధనియాల పొడి అలానే కర్రీకి సరిపడా కారము అలానే ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అయితే వేసేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలండి। సో ఈ చేపల కూర పులుసుకి ఈ మిశ్రమం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట। అన్నీ కరెక్ట్గా తీసేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలండి। సో తర్వాత పులుపుకు సరిపడా చింతపండు ఇలా నానబెట్టేసుకోవాలి। తర్వాత కర్రీ కోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇందులో 2 లవంగాలు దాల్చిన చెక్క అలా ముక్కలు చేసి వేసుకోవాలి। కొంచెం కరివేపాకు ఒక చిన్న ఉల్లిపాయ అండ్ 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకోవాలి। సో తర్వాత అలా పసుపు వేసేసుకొని ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలండి। సో ఇలా మిశ్రమం అంతా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట। సో మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి। సో ఇలా ఆయిల్ అంతా కూడాను పైకి తేలే విధంగా ఉడికించుకోవాలండి। సో తర్వాత ఇందులో మనం ఆల్రెడీ పెట్టుకున్న చింతపండు పులుసు అలా వేసేసుకోవాలన్నమాట। నానబెట్టుకున్న చింతపండు ఇలా చేపలు రెడీగా పెట్టేసుకోవాలి। సో ఇలా చక్కగా అయితే పులుసు మసులుతూ ఉంది కదండి, ఇందులో అయితే ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చేపలనంటూ యాడ్ చేసేసుకోవాలన్నమాట। సో ఒకసారి చేపలను వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా కలపాలండి, అటు ఇటు ఎక్కువగా కలపకూడదు అనమాట। సో పులుపు మంచిగా చేపలకు పట్టేలాగైతే ఉడికించుకోవాలండి। సో ఇలా పులుసు మసులుతూ ఉండగానే ఇందులో జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకోవాలి। సో చివరిగా కొత్తిమీర అలానే పచ్చి గరం మసాలా యాడ్ చేసుకోవాలి। సో ఫైనల్గా అయితే మన టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి। అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।